అక్క చెప్పండి అసలు ఎందుకు ఇప్పుడు ఇక్కడ వచ్చి ఇట్లా రోడ్ల మీద కూర్చున్నారు? ఏదైతే ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్ల ముందు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది, నిరుద్యోగులు విద్యార్థులు ఏకమై తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎందుకయ్యా అంటే 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో నాడు తెలంగాణ రాష్ట్ర సాధనలో ఇంటికొక ఉద్యోగం పింది. ఈ యొక్క నాటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో అన్యాయం జరిగిన విద్యార్థులందరికీ నిరుద్యోగులందరికీ న్యాయం జరుగుతుందని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే ఇవాళ సీఎం రేవంత్ రెడ్డిని గద్దెనెక్కిస్తే ఏం చేస్తున్నావయ్యా అంటే ఇవాళ ఏడ కొనుక్కుతున్నావో తెలియదు. కేవలం హామీలు ఇచ్చి చేతులు దులుపుకున్నటువంటి రేవంత్ రెడ్డికి ఒక్కటే ఏబీపీ సవాల్ ఇస్తున్నా ఉన్నాం. ఏవైతే ఆనాడు అసెంబ్లీ సాక్షిగా బట్టి విక్రమార్క గారు 1:100 ప్రకారం గ్రూప్ 1 అభ్యర్థులను ఎంపిక చేయాలని చెప్పేసి హామీ ఇచ్చినటువంటి బట్టి విక్రమార్క గారు కావచ్చు, 2 లక్షల ఉద్యోగాల భర్తీ కావచ్చు, వెంటనే మెగా డిఎస్ చేయాలని చెప్పేసి ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది. రాష్ట్ర దృష్టి ఎలా ఉందని మీరు అనుకుంటున్నారు? ఈ రోజు ఉద్యోగాలు లేవంటున్నారు, విద్య లేదంటున్నారు. ఉద్యోగాలు లేవు, విద్యకి విలువ లేదు, నాణ్యమైన విద్య అందింది లేదు. కేవలం హామీలు ఇచ్చి చేతులు దులుపుకునే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఏడవన్నీ రేవంత్ రెడ్డి వెంటనే వచ్చి నిరుద్యోగుల హామీలు తీర్చాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. దాదాపు 6 నెలలు వచ్చినా కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ రోజు కూడా నిరుద్యోగ సమస్యలు పట్టించుకోలేదు. ఈ రోజు కూడా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాన కాంగ్రెస్ గవర్నమెంట్ ఎడిపోయింది. ఆనాడు ప్రతిపక్ష నేత ఉన్న రేవంత్ రెడ్డి ఆ రోజు 25,000 పోస్టు ఖాళీలు తెలంగాణ రాష్ట్రంలో ఏమైంది? ఇప్పటికైనా మెగా డిఎస్ ప్రకటించాలి, 1:100 రేషన్లో గ్రూప్ 1 మీద సెలవు చేయాలి, గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులు పెంచాలని ఏబీవీ డిమాండ్ చేస్తుంది. భవిష్యత్ కార్యాచరణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక డిఓ అవసరం కావచ్చు, కలెక్టరేట్ అవసరం కావచ్చు, ముట్టడైనా చేసి నిరుద్యోగుల వెంటుంటాం. ఏబీపీ అనేక సమస్యల పట్ల నిరుద్యోగుల వెంటుంటామని ఏబీపీ డిమాండ్ చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు అయినా కూడా ఎటువంటి ఆరు నెలల ముందు కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పటికీ ఈ రేవంత్ రెడ్డి ముచ్చట మాటలండి, ఉత్తమ మాటలండి. గత టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు విచ్చలవిడిగా మాట్లాడుతూ విచ్చలవిడిగా ప్రశ్నించినటువంటి ప్రశ్నలు 6 లక్షల ఉద్యోగాలు వెంటనే విడుదల చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటిదాకా దాని మీద స్పందన లేదు. బట్టి విక్రమార్క అసెంబ్లీ సాక్షిగా 0-100 రిజిస్టర్ ప్రకారం గ్రూప్ నోటిఫికేషన్ అదే టీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ఇప్పటిదాకా ఏర్పడుతుంది. ఇదే కానీ ఇలాగే కొనసాగుతాయి. కానీ ఒకప్పుడు కేసీఆర్ కూడా నిరుద్యోగుల పట్ల విద్యార్థుల పట్ల ఇదే మొండి వైఖరితో ఉన్నాడు. గత కేసీఆర్ కి పట్టిన గతే ఈ రోజు రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా పడుతుందని చెప్పి చెప్తున్నాం. విద్యార్థి పరిషత్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఈ రోజు టీజీపీఎస్సీ ఆఫీస్ ముట్టడించడం జరిగింది. ఎందుకంటే ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా 6 నెలలు గడుస్తున్నప్పటికీ కూడా ఈ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదైతే నిరుద్యోగులు ఆదుకొని గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులు పెంచి నోటిఫికేషన్ ఇస్తాను రేవంత్ రెడ్డి ఈరోజు అధికారంలో రాగానే నిరుద్యోగులతో రోడ్లు వేయించుకొని నిరుద్యోగులు నిన్న ముంచినటువంటి ఘనత నీది. కేసీఆర్ కి ఏదైతే పట్టిందో నీ కూడా అదే పట్టబోతుంది. వెంటనే గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులను పెంచి నోటిఫికేషన్ వేయాలి. అదేవిధంగా 24,000 తోటి మెగా డిఎస్సీ వేసి టీచర్ అగ్రిమెంట్ జరపాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో డిఎస్సీ పోస్టులు విడుదల చేయాలి. రాష్ట్రంలో ఉద్యోగాలన్నీ ముఖ్యమంత్రి గారు మేము అధికారంలోకి వస్తే 2 లక్షల ఉద్యోగాలు పనిచేస్తాము. ఈ రోజు అధికారంలోకి వచ్చి 7 నెలలు అవుతున్నా కానీ ఈ రోజు డిఎస్సీ ప్రకటన చిక్కుచోటు. ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గద్దె దిగి రాజీనామా చేయాలి. ఈ రోజు డిఎస్సీ పోస్టులు పెంచాలి. రాష్ట్రంలో
నిరుద్యోగుల పక్షంలో. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే గ్రూప్ 1 ప్రిలిమ్స్ లో ఉన్న ఫలితాలలో 1:ratio అయ్యాలి మరియు తక్షణమే యూపీఎస్సీ తరాలో జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని చెప్పి ఓకే, ఇది పరిస్థితి ఇక్కడ మనం చూసుకోవచ్చు అనమాట. ఏవీబీపీ అయితే అది ఏదైతే ఉన్నాయో గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ గ్రూప్ 3 గ్రూప్ 4 కానివ్వండి వాటి గురించి అని చెప్పి వీళ్ళైతే ఇక్కడైతే పెద్ద నిరసన అయితే తెలిపారు. అది కూడా టీఎస్పీఎస్సీ ఏదైతే ఉందో దాన్ని ముట్టడించడానికి ప్రయత్నించారు. వాళ్ళందరూ ఇప్పుడు ఉన్నారు కూడా మనం చూసుకోవచ్చు. వాళ్ళు చెప్తుంది కూడా ఒకటే మాట, ఇది మా డిమాండ్ కనుక వాళ్ళు నెరవేర్చలేకపోతే మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఆ కాంగ్రెస్ ప్రభుత్వానికి నిరుద్యోగులు అంటే ఏందో చూపిస్తాం, విద్యార్థుల లోకం అంటే ఏందో చూపిస్తామని చెప్పి అయితే వాళ్ళు ఛాలెంజ్ చేసి మరి చెప్తున్నారు. సో నెక్స్ట్ అసలు ఏం జరగబోతుంది, ఎలా ఉండబోతుంది అనేది కూడా మనం చూడాల్సింది. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులకు 3000 బుద్ధిసాన్ కేసీఆర్ ఎలా అయితే మోసం చేసిండో రేవంత్ రెడ్డి 4000 ఇస్తాను. నువ్వు పెద్ద కేసీఆర్ నువ్వు బట్టి హలో అట్లా ఇంటికి వచ్చేస్తారా వాళ్ళకి భయం లేదు అంటే ఏమి నవ్వుతున్నావు అంట. ఎవరు భయపడుతున్నారు? పోలీసులు అంటే అబ్బాయి దగ్గర ఉంటుంది. అమ్మాయిని పడితే పడుకొని అని అన్నారు కానిస్టేబుల్. అమ్మాయిలు ఇద్దరుండే పడితే పడని అని అన్నారు. అది ప్రాబ్లం ఆడ.